అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఈ పాట మన విశ్వాకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకు అనుకుంటున్నారా? మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ కిల్బిల్ విశ్వ అలాంగ్ విత్ ద స్టీవ్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ఏంటోనండి పోయిన సెల్లు బ్యాచిలర్ కి ఇల్లు దొరికినట్టు ఈ చరిత్రలోనే లేదు. జాబ్కి వెళ్తేనేమో ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు, ఇల్లు ఇస్తారా అంటే ఫ్యామిలీ ఉందా అంటారు. ఇలా అయితే బ్యాచిలర్స్ బతికేది ఎక్కడండి? ఫుట్పాత్ల మీద. నాగబాబు గారు మీ ఇంటి దగ్గర ఏమైనా ఇల్లు ఖాళీ ఉంటే చెప్పండి సార్. మేడం మీ ఇంటి దగ్గర కూడా ఖాళీ ఉంటే చెప్పండి మేడం. రష్మి మీ ఇంటి దగ్గర అయితే వేస్టేలే. ఎందుకు అనుకుంటున్నావా? సొంత ఇల్లు వదిలేసి మీ ఇంటి దగ్గరకు వచ్చి కిరాయి ఇంట్లలో ఉంటున్నారు. అలా ఉంది నీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇక్కడ వచ్చి నేనేం చేస్తా? ఈరోజు ఏమైనా జరగని ఇల్లు దొరక పెడతా. ఎందుకు డాన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా? చిన్న పిల్లలకి చాక్లెట్, బ్యాచిలర్స్ కి టూలెట్ కనిపిస్తా ఎక్సైట్మెంటే వేరండి. రే విశ్వ నీకు టైమింగ్ లేదు కానీ రైమింగ్ బానే ఉంది రో. ఏం చేస్తున్నావు అంటే ఛాన్స్ కొంచెం బెల్ కొడుతున్నాను సార్, ఎవరు రావట్లేదు. ఒరే రాముడు అయ్యా, ఆ కాలింగ్ బిల్ బాగా చేయమని చెప్పి ఎలక్ట్రీషియన్ ఫోన్ చేశారు, రాలేదా? నిన్నే వచ్చాడంటయ్యా. ఎంతసేపు కాలింగ్ బెల్ కొడుతున్నా ఎవరు తలుపు తీయేసరికి వెళ్ళిపోయాడంటయ్యా. వాడిది మీ ఊరే కదా? అవునయ్యా. అర్థమైంది. నువ్వు సార్ నేను ఎందుకు వచ్చానంటే తెలుసు రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూము, బ్యాచిలర్ కి రూమ్ ఎంత అవసరమో నాకు తెలుసు సార్. మీకు టైమింగ్ అస్సలు లేదు కానీ రైమింగ్ నాలాగా కరెక్ట్ గా ఉంది. మీరు సూపర్ సార్. కానీ నా రూమ్ అద్దెకి ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దమ్ము కొట్టకూడదు, మందు కొట్టకూడదు సార్. కనీసం బాత్రూమ్ లో మొహం కడుకోవచ్చా? బ్రహ్మానికి స్నానం కూడా చేయొచ్చు. అమ్మాయిని తీసుకురాకూడదు, మాంసం తినకూడదు, గోడలకి చిల్లులు కొట్టకూడదు. పద్ధతిగా బుద్ధిగా ఉండాలి. అప్పుడే నా రూమ్ ఇస్తా. సార్ ఇంకో విషయం మీకు తెలీదు, ఏదైనా నా దానిలాగే చూసుకుంటా. నువ్వు దేనైనా నీ దానిలాగా చూసుకో, కానీ ఇంటిని మాత్రం నా దానిలాగా చూసుకో. అబ్బా మళ్ళా వేసేస్తారు సార్. సార్ కొంచెం కీస్ ఇస్తే వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను సార్. అసలు మర్చిపోయాను, తాళాలు పై రూమ్ వాచ్మెన్ వాళ్ళు ఊరికి తీసుకెళ్లాడు. వాడు రేపు సాయంత్రం కానీ రాడు. ఒక పని చెయ్యి, నువ్వు సత్య రూమ్ లో పడుకో. ఎవడో రూమ్ లో నేను ఎందుకు పడుకుంటా సార్? నేను ఇక్కడ పడుకుంటాను సార్. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. నీ పేరేంటి? సత్య. సత్య అంటే నువ్వు? మరి ఇంతకీ నీ పేరేంటి? వెర్రి పుష్పం. ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా. మరి మీరేం చేస్తున్నారు? ముగ్గులోకి దించుతున్నా. సార్ ఏంది బాబు? సార్ తాళాలు ఇస్తున్నారు కదా సార్. తాళాలా? వాడు రేపు వచ్చి చేస్తాడంట. నువ్వు ఒక పని చెయ్యి, ఈ రోజు మా మిత్ర రూమ్ లో పడుకోపో. సత్యాన్ని వదిలేసాను కానీ మిత్రం అసలు వదలను. నీకు ఇబ్బంది అయితే ఇక్కడే పడుకో. సార్ నేను మిత్ర రూమ్ లోనే పడుకుంటాను. రూమ్ కిదర్ హై? ఉదర్ హై. దెన్ గో గో గో. ఇదేంటిదే జరిగింది? నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. ఎదుగోండి సార్, ఎక్కడున్నారు సార్? ఏమైంది బాబు? ఇదిగో మీ అబ్బాయి ఉన్నాడే లోపల నిద్రపోతున్నాడా? నిద్రపోనిట్లేదు సార్. వాడు అంతే, వాడికి అభిమానం ఎక్కువ. ఎవడు వస్తువు అయినా వాడు వస్తువులాగా చూసుకుంటాడనమాట. చాలా తొందరగా దగ్గర అయిపోతాడు. సార్ నేను చెప్పేది అది కాదు సార్. నీ గొడవ ఏందయ్యా? నాకు తాళాలు కావాలి సార్. నీకు తాళాలు కావాలి? ఒరే రాముడు, అయ్యా ఆ డూప్లికేట్ తాళాలు ఎత్తుకరా. ఈ డూప్లికేట్ తాళాలు నిర్ణయించగా ఈ నిర్ణయిస్తే స్కిట్ లో ఇంత ఫన్ వచ్చేది కాదుగా. మిత్ర, ఈ తాళాలు తీసుకొని అబ్బాయికి బాగా చూపించు. ఏంటి సార్? మీరే చూపించవచ్చు కదా, ఆడేందుకు? నాకు బయటూరులో పనున్నది, నేను పోయేస్తా. ఒరే నువ్వు చూపించాల్సిన అవసరం లేదు, నాది నేను చూసుకుంటా పో. తాళాల గుర్తి నా దగ్గర ఉంది. రూమ్ చూపిస్తాను. ఆ కిచెన్ లోకి వెళ్ళి స్ట్రేట్ గా వచ్చాను అనుకోండి, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూమ్ కి స్ట్రేట్ గా వచ్చాను అనుకోండి, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. ఈ డ్రాయింగ్ కి స్ట్రేట్ గా వచ్చాను అనుకోండి, ఇక్కడ బెడ్ ఉంటుంది. ఇక్కడ పక్క జరగండి. ఆ రూమ్ కి స్ట్రేట్ గా వచ్చాను అనుకోండి, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. నీకు బెడ్రూములు తప్ప వేరే రూములు తెలీదా? నాకు బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు? మెత్తగా ఉంటుంది కదా. పిల్లం పెరిపిరా ఇలా తగులుకున్నాడంటండి. నాకు కాఫీ.
ತೊಂದನ ತಿಂದಾದೀನುಂದು ತಗದಿಂದು ತಿಂದಿಯಂ ತೊಂದನದಿಂದಾದೀನುಂದು ఇదేంటి ఎఫెక్ట్ చేంజ్ అయింది? ఫిల్మ్ ఫిల్ఫిలా నా డార్లింగ్ కాఫీ ఇచ్చిపోయింది కదా, దాన్ని టేస్ట్ చేస్తా. డార్లింగ్, నువ్వు కాఫీ ఎంత బాగా పెట్టావో తెలుసా? కప్పు తీసుకో. అమ్మా, మీరేమన్నా చేశారా ఇప్పుడు? లేదు లేదు. వామ్మో, ఇడు కప్పులో కాఫీలో జుర్రాడంటే ఇంకా ఇచ్చి, ఆమెమో బంగారు పూత, ఈడేమో ఎర్రి. ఎందుకులే అమ్మ, ఈయనతో తట్టుకోవాలంటే నేను జిమ్ చేయాలి. 6 ప్యాక్ చూపించి అమ్మాయిని పడేసి ఈడు భార్య నేను తప్పించుకోవాలి. 2001, 2002, 2003, 2004, 2005, 2007, 2008, 2009. సినిమాలో తప్ప ఇలాంటి కండలేను కామెడీ షోస్ లో చూడలేదు తెలుసా? నీకు బాగా నచ్చాయా? పిచ్చి పిచ్చిగా. నీకు ఇప్పుడు ఇవే నచ్చాయంటే మరి నేను డమ్ములు కొడితే నేను చూడలేను. ఇంకో డమ్ములు ఉండాలి. హత్తిందో తిందియం తొందన ఆ డమ్ముల్ని అలా వాడర్రా. మీరు ఎలా వాడుతో తెలియదుగా, నేను మాత్రం ఇలానే వాడతాను. నాకెందుకు అవన్నీ? ఫిల్మ్ ఫిల్ఫిలా. ఏంటి సార్ ఏదో కొత్త సినిమాకి అలా అరుస్తున్నారు? అరే, ఈ ఇంట్లో వాడిని ఎలా భరిస్తున్నావురా? అది కాదు సార్, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన సినిమా థియేటర్కి వెళ్తే ఎలా ఉంటది? సౌండ్ పొల్యూషన్ అంటే మన చిరాకు. అదే సినిమా థియేటర్ లో పనిచేసేటానికి అలవాటు. అంటే ఏముంది? అత్తిందో తింది తందాన తందాని తందో. వామ్మో వామ్మో, ఈడేంట్రా నాయనా, ఇల్లు మొత్తం తేడాగానే ఉంది. ఈసారి ఏమైనా కానీ నాడు వచ్చే ముందే దీన్ని లేపుకొని వెళ్ళిపోతా. అమ్మా, నీ బట్టలు ఆరేస్తున్నాను. సరే, ఎంతసేపు ఇలా అక్ చేసుకోవడం, కొంచెం తిరిగి అక్ చేసుకోవచ్చు కదా. కళ్ళు మూసుకోవచ్చు కదా. నేను మూసుకోను. జడ్జి మాటలు ఇస్తున్నా. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నువ్వా? చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తున్నావేంద్రా? ఈ రోజు నా దగ్గరికి రాదనుకో, నేను చంపేస్తా. నీ అంత చూస్తాను. అగ్నిపర్వతం ఏదో ఒక రోజు బద్దలవ్వాలనుకుంటుంది, అది ఈ రోజు బద్దలవ్వాలి. నువ్వు నా దగ్గరికి రావాలి. ఇప్పుడు నేను ఏం చేసేది? నన్ను కాపాడే నాదుడే లేడా? వాడు ఎక్కడున్నాడు తెలిసిపోయిందా? నువ్వు ఫోన్ పెట్టే మళ్ళీ ఫోన్ చేస్తానా? అరే సార్, మీరు అనవసరం రా, ఊళ్ళో డబ్బులు తీసుకునేసి పరారైపోతే పట్టుకుని అనుకుంటున్నావా? సార్, జాబ్ రాగానే ఇచ్చేస్తాను సార్. ఈ మాట సంవత్సరం చెప్తున్నావురా, ఈసారి ఆగేది లేదు. ఇప్పుడు కడితే ఇక్కడ నుంచి వెళ్తా నేను, లేకపోతే ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా, ఇక్కడే పడుకుంటా. మీరు ఒక 5 నిమిషాలు ఆ రూమ్ లోకి వెళ్ళండి, నేను డబ్బులు పంపిస్తా. ఏ ఫైర్ ఇంజన్, నేను రూమ్ లోకి వెళ్తున్నా. 2 minutes సెంట్ కొట్టుకుని వచ్చాయి, లేట్ చేయకు. ఓకే? నిజమా? నిజంగా? అయ్యో, ఈరోజు 5 ఇంచులు బద్దలైపోతుంది. అగ్ని. ఈ పని అయిపోయింది. ఏ డార్లింగ్, ఏంటి విషయం? మీ అన్న మ్యాటర్ సెటిల్ చేస్తా, లైఫ్ సెటిల్ అయిపోయింది. మరి మన లైఫ్ చెక్కిద్దాం పదా. స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఓవర్ టు యు నాగ్ బాబు సార్. ఈ సిమిలర్ టైప్ ఆఫ్ స్కిట్స్ జబర్దస్త్ లో చాలా మంది వేశారు. ఫన్ అయితే వర్కౌట్ అయింది. గుడ్. రోజా గారు, అదేంటది? ఫిల్మ్ ఫిల్ఫిలా. ఫిల్మ్ ఫిల్ఫిలా బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. బాబు గారు నమస్కారం అండి. మేడం గారు నమస్కారం. గుర్తుపెట్టారా? డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఎందుకు ఇలా అయింది? పెళ్లికి ముందు బాగానే ఉండేవాడు మేడం, పెళ్లి అయిపోయాక ఇలాగ అయిపోయింది. పెళ్లి కాకముందు వరకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. పెళ్ళైతారా? ఏ బూతుడుతున్నావా? లేదు, నువ్వు వస్తున్నావు, రోడ్డే ఎత్తున్నాను. సరేలే గానీ 6 రోజుల దాకా జిగురు వేస్ట్ చేయకు. ఏ పెద్ద బిల్డింగ్ కూడా ఒప్పుకున్నా అమీర్పేటలో. ఎందుకు? పెయింట్ అయిన సున్నాలు. మామగారు బాగుండదండి. స్పైడర్ మ్యాన్ ఏంటి బిల్డింగ్ సున్నాలు వేసుకోవడం ఏంటి? బాగుండదండి. స్పైడర్ మ్యాన్ కాబట్టి ఒప్పుకున్నా. మన
మన ఊరు భవిష్యత్తు నీ చేతిలో ఉందిరా. ఆ స్కిట్ భవిష్యత్తు మహేష్ చేతిలో ఉందమ్మా. మాస్టర్ మీ వెనకాల ఏదో టైల్స్ అంటుకున్నాయి. అక్కడ ఫ్లోర్ మూమెంట్ వేసాను కదా, అంటుకుని ఉంటాయి. తీసి అవతల పడతా పట్లని. రే నేను అందంగా ఉంటానంటావా? ఆ విషయం మీ లవర్ని అడగండి. నాకు లవర్ లేదు కదా. అందులో నా ఆన్సర్ ఉందిగా.